మీ సమయమందు చేస్తుండగా సంఘమంతా లేచి నిలబడి ఆల్తర క్రైస్తవ కీర్తన నుంచి 20వ కీర్తన పరిశుద్ధ పరిశుద్ధ అనే కీర్తన పాడుతూ లోపలికి ప్రవేశిస్తారు. మీ పరిశుద్ధ మందిరములకు ప్రయాణిస్తుండగా ఇక్కడ జరుగుతున్న పరిశుద్ధ వివాహమంతా మీరే పూర్వం నడిపించాలని యవనస్తులందరినీ కూడా ఏక శీలముగా చేసి వారిని చిన్న కుటుంబంగా కట్టమని పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమె సంఘమంతా లేచి నిలబడదాం. దేవుని వాక్య భాగములను ధ్యానం చేసుకుందాము. మొదటి పాఠముగా ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనము నుండి 24వ వచనం వరకు ధ్యానం చేసుకుందాము. ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనము నుండి 24వ వచనం వరకు. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట
మంచిది కాదు. వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో మోసటకు అతని యొక్కకు వాటిని రప్పించెను. జీవమగల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువుల పక్షులను ఆకాశ పక్షులను సమస్త భూజంతువులకు పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో వచ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి చేసిన ప్రకటనకును స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల నుండి తీయబడిన గనుక నాది అనబడను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవదేవునికి స్తుతులు స్తోత్రములు. వివాహానికి విచ్చేసిన అయ్యగారికి, సంఘస్థులందరికీ, బంధుమిత్రులకి, రక్త సంబంధికి ప్రత్యేకమైన వందనాలండి. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి 33వ వచనం వరకు. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సైనలాగున పురుషుడు భార్యకు శిరస్సైనాడు. క్రీస్తే శరీరముకు రక్షకుడైనాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడని అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏది అయినను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ స్వశరీరము వలె తమ భార్యను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడెవడును లేడు గాని ప్రతి వాడు దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరముకు అవయములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తును సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యతో హత్తుకొనును, వారిద్దరూ ఒక్క శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చియు సంఘము గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తన వలె తన భార్యను ప్రేమించవలను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. ఈ వాక్యము మన ఎన్నికలో దీవించబడును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 11 వరకు చదువుకుంది. పరిశుద్ధ పాఠముగా 3వ పాఠము యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 11 వరకు చదువుకుంది. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగేను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నీతో నాకేమి పని? నా సమయం ఇంకా రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము
మూడేసి తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడని వచ్చునో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయెను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్ల రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమార్ని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మొత్తులై ఉన్నప్పుడు జబ్బు రసము పోయెను. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసమును ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదట సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవుడు తన పరిశుద్ధవాక్య వినువారందరినీ దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధ మందిరములకు వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాము. ముబిన్ మాథ్యూ, రత్న నిఖిల యవన కుమారుడు కుమార్తె ఈ పరిశుద్ధ వివాహం కొరకే సిద్ధపడి వచ్చారు. వివాహానికి ముందుగా దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సమయం 1 గంట అవుతుంది, పావు తక్కువ. చాలా త్వరగా వివాహాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మీరందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం. మీకు ముందుగానే చెప్పాను, చిన్న వారి యొక్క కుటుంబాల్లో జరుగుతున్న వివాహం కొరకే మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాం. పరిశుద్ధ లేఖనములో దైవ వాక్యములో 3 వాక్య భాగాలు మనం చదివాం. అందులో మొదటి పాఠం ఆదికాండం 2వ అధ్యాయం 18 నుండి 24 వచనాల్లో దేవుడు చేసినటువంటి వివాహాన్ని మనం చూస్తాం. దేవుడు అక్కడ ఆదాము హవ్వ అనే ఇద్దరు మరి యవన బిడ్డలుగా ఆ స్థలంలో ఎట్లయితే మరి ప్రత్యేకంగా కనబడతా ఉంటారో అట్లాగే ఇక్కడ కూడా దేవుడు ఉన్నాడు. తర్వాత ముబిన్ మాథ్యూ, రత్న నిఖిల వీళ్ళిద్దరి యొక్క వివాహం కూడా ఈరోజు దేవుడు జరిగిస్తా ఉన్నాడు. వారిద్దరిని దేవుడు ఏక శరీరముగా చేయటం కొరకే ఆలోచించినటువంటి ఆలోచన తల్లిదండ్రులుగా మీరు కూడా యవన పిల్లలైనటువంటి మీ బిడ్డల కోసం ఆలోచించారు. ఈరోజు వచ్చింది. మే నెల 27వ తారీఖున ఈ రూపాంతర సిఎస్ఐ దేవాలయంలో జోసఫ్ నగర్లో పరిశుద్ధ వివాహము జరుగుతుంది అని అంటే ఇది దేవుడు మీకు ఇచ్చిన దినం, ఆ బిడ్డలకి ఇచ్చినటువంటి దినం. ఆ రోజు దేవుని ప్రజెన్స్ అక్కడ ఎలా కనబడతా ఉందో అట్లాగనే ఇక్కడ కూడా దేవుడే ఉండి వివాహాన్ని జరిగిస్తున్నాడని మనవి చేస్తా ఉన్నారు. దేవుని వాక్యములో దేవుని ఆలోచన మనమందరము నెరవేర్చాలా. అది తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కుటుంబం కాదు. అది కొద్ది దినాలు ఉండాలని పరిమితంగా ఉండాలని కాదు. ఇది దీర్ఘాయువు దేవుడిచ్చినటువంటి సంవత్సరాలన్నీ కూడా భార్య భర్తలుగా జీవించాలని ఈరోజు దేవుడు వివాహాన్ని చేస్తూ ఉన్నాడని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈ 2వ భాగములో యేసు ప్రభు క్రొత్త నిబంధన భాగములో కానా వివాహములో యేసయ్య వెళ్ళిన సందర్భాన్ని చూస్తాం. యేసే ఇక్కడ కూడా అక్కడేమో తండ్రి ఉన్నాడు, ఇక్కడేమో కుమారుడు ఉన్నాడు. అక్కడేమో తండ్రి కాలంలో వివాహం, ఇక్కడ కుమారుడి కాలంలో వివాహం జరుగుతున్న సందర్భం కానా వివాహం. ఈ కానా వివాహంలో యేసు లేని సందర్భం ఉన్నప్పుడు కొరత వచ్చింది. యేసు ఎప్పుడైతే ఉన్నాడో ఆ కొరత అంతా కూడా తీరిపోయినట్లుగా, లోటు లేనట్లుగా మనం చూస్తాం. అట్లాగనే మీ ఇద్దరిలో ఈరోజు
క్రొత్త అనుభవాలు ప్రారంభించాలనేది, క్రొత్త తలంపులు, క్రొత్త నిర్ణయాలు ముబిన్ మాథ్యూ అలాగే రత్న నిఖిలాలో ఉండాలని దేవుని వాక్యం ద్వారా 6 రాతి బాణాలు ఎట్లయితే ఇక్కడ కనిపిస్తాయో అట్లాగే 6 లక్షణాలు మీ జీవితాల్లో ఉండాల. ఈ 6 లక్షణాలు మధురమైనయని, మొదటి యజమానుడి కంటే రెండవ యజమానుడు వచ్చిన సమయాన్న అతి మధురంగా మారినట్లు మనం చూస్తాం. మొదట మీ తల్లిదండ్రులు మీకు యజమానులైతే ఇప్పుడు రత్న నిఖిలాకు మాథ్యూ యజమానుడు కాబోతా ఉన్నాడు. అట్లనే మరి మాథ్యూకి రత్న నిఖిల భార్యగా యజమానురాలుగా ఉండబోతా ఉంది. ఈ మధురం, అతి మాధుర్యం, దీనిని ఎవరు కూడా అంచనా వేయలేమని ఈ వాక్యము ద్వారా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. పరిశుద్ధాత్మ కాలంలో అది కుమారుడు కాలం అని, మూడవది పరిశుద్ధాత్మ కాలం. ఎఫెసీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. భార్యలారా మీ భర్తలకు లోబడండి, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి అన్నాడు. ఇప్పటి నుంచి, అంతకు ముందు మీరు ప్రేమించుకున్నారో లేదో తెలియదు కానీ ఇప్పటి నుండి ప్రేమించుకోవాలి అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. మాథ్యూ ఇప్పటి నుండి రత్న నిఖిలను ప్రేమించాలని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అట్లాగే రత్న నిఖిల ఇప్పటి నుండి మాథ్యూను నువ్వు లోబడి ఉండాలని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ఈ దేవుని వాక్యాలు మనం ఎప్పుడైతే మన హృదయంలో ఇవి జరిగిస్తామో మన వివాహ జీవితం ఆర్థిక వనరులతోనూ, సంతానముతోనూ, దీర్ఘాయువుతోనూ ఇది వర్ధిల్లుతుందని దేవుని పేరిట మనం చేస్తా ఉన్నాము. ఇక్కడ నుండి మీరిద్దరు కొద్ది క్షణాల్లో భార్యాభర్తలు చేయబోతా ఉన్నారు. ఈ ప్రమాణాల్లో మీరుండి సంఘం ఎదుట, దేవుని ఎదుట మీరు చెప్పబోతున్నటువంటి ప్రమాణాలు మీ జీవితాంతం ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ, ఈ వర్గాల్లో ఈ సంతోషం, ఈ ఆనందం ఎల్లవేళలా ఉండాలని ప్రభు పేరిట నేను ఇచ్చిన వాక్యాన్ని ముగిస్తూ మిమ్మలను దీవిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యము దీవించును గాక. ఈ వివాహ ఆరాధనను ప్రారంభిద్దాం. పరిశుద్ధుల వైద్య తండ్రి, ఈరోజు సిఎస్ఐ రూపాంతర దేవాలయంలో రత్న నిఖిలాలు ఏర్పాటు చేశాం. ఈ ప్రమాణాల్లో మీరుండి వారికి ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సంఘమంతయు మౌనముగా ఉండాలని మనవి చేస్తా ఉన్నాం. మిక్కిలి ప్రియులారా, వివాహ కార్యము ద్వారా ఈ స్త్రీ పురుషులను జతపరచుటకు మనము దేవుని సన్నిధానమందు కూడియున్నాం. వివాహ పద్ధతి దేవుని చేత ఏర్పాటు చేయబడినది. అందరూ ఈ పద్ధతిని గౌరవింపవాలని పరిశుద్ధ గ్రంథం విధించుతున్నది. మన ప్రభువైన యేసుక్రీస్తు గలిలయలోని కానాలో జరిగిన వివాహములకు వెలుట ద్వారా దీన్ని ఆశీర్వదించినాడు. ఇటు జీవిత విధానమును గూర్చి మన ప్రభు వివరించినది వినుడి. సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషుని గాను స్త్రీని గాను కలుగజేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులు విడిచిపెట్టి తన భార్యను హత్తుకొను, వారిద్దరు ఏక శరీరం అయిందురు. కనుక వారిద్దరు ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన దానిని మనుషులు వేరుపరచకూడదని వారితో చెప్పాను. కాబట్టి ఈ కారణాన్ని బట్టి వివాహమునికి ఎవరును చులకనగా గాని అనాలోచితముగా గాని పూనుకొనకూడదు. తగిన మాన్యతతోనూ ప్రార్థనతోనూ వివాహం యొక్క ఉద్దేశమును తలపోయిస్తూ దీనికి పూనుకొనవలెను. వివాహం యొక్క ఉద్దేశములు ఏమనగా, మొదటిది భార్యాభర్తలు ఇరువురు తమ జీవిత కాలమంతయు ఒకరినొకరు తోడుగా నుండి కలిమి యందును లేమి యందును పరస్పర సహాయ ఆదరణ కలిగించుకున్నట్లు వివాహము నిర్ణయించబడినది. రెండవది, దేవుడి మానవుని యందు నాటినట్టు క్రీస్తునందు విమోచన పొందినట్లునైనా సహజ కోరికలను అపేక్షలను దేవుడు పవిత్రపరిచి యుక్తముగా ప్రయోగించినట్లు వివాహం నిర్ణయించబడినది. మూడవది, కుటుంబంలో పిల్లలు జన్మించి దేవుని మహిమార్థం మన ప్రభువైన యేసుక్రీస్తునందలి విశ్వాస ప్రేమ జ్ఞానములందు పెంచబడినట్లు వివాహము నిర్ణయించబడినది. నాలుగవది, వివాహము ఘనమైనదిగా ఎంచబడటం ద్వారా
సాంఘిక స్థితికి స్థిరపడిన పునాది ఏర్పడినట్లు ఇది నిర్ణయించబడినది ప్రకటన చేస్తా ఉన్నాము. జోసఫ్ నగర్ 3/5/2026, సింగ్ నగర్ గ్రామ వాస్తవ్యుడు కాళీషా వైఫ్ ఆఫ్ సాహిదా షా గారి కుమారుడు బ్రహ్మచారి ముబిన్ మ్యాచి యొక్కయు దక్షిణ ఇండియా సంఘములకు చెందిన పెదవేగి మండలం, దుగురాల డెనరీ, దుగురాల ప్యారిషు, జోసఫ్ నగర్ గ్రామ కాపురస్తుడు లేటు చిన్నం రత్నరాజు గారు వైఫ్ ఆఫ్ నిర్మలా కుమారి గారి కుమార్తె కన్యక చిన్నం రత్న నిఖిల యొక్క వివాహ ప్రకటన చేయించున్నారు. వీరిద్దరూ పరిశుద్ధ వివాహము చేసుకొనకూడదని ఏ హేతువైనా న్యాయమైన ఆటంకమైన మీలో ఎవరైనా తెలుసుకుని ఎన్ని ఎడల దానిని వెల్లడి చేయవాలని 3వ ప్రకటన చేయించున్నాను. ముబిన్ మ్యాథ్యూ నీతో ఉన్నటువంటి రత్న నిఖిలను వివాహం చేసుకోవటానికి ఇష్టమే. ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి యందును ఆరోగ్యం మందును ఈమెను కాపాడి ఇతరులక మీరు ఉపయోగులు బ్రతుకాలమంతయు ఈమెకే భక్తవై ఇందువా ఉందును. ఎవరికి? రత్నానికిలాకి రత్న నిఖిలకు భర్తనై ఉందును. రత్నానికిలాకి భర్తనై ఉండును. రత్న నిఖిల నీతో ఉన్నటువంటి ముబిన్ మ్యాథ్యూను వివాహం చేసుకోవటానికి ఇష్టమేనా? ఇతనిని ప్రేమించి ఆదరించి గణపరచి వ్యాధి యందును ఆరోగ్యం ఇతనిని కాపాడి ఇతనిలక మీరు ఊపిరి బ్రతుకాలం అంతయు ఇతనికే భార్య వయ్యిందువా? ఎవరికి? థ్యాంక్ యూ. పెండ్లి కుమార్తె యొక్క కుడి హస్తానికి ఇచ్చే ఇరు వర్గాల కుటుంబ సభ్యులు ముందుకు రావాలని మనమే చేస్తా ఉన్నాం. నా వెనుక ఈ ప్రమాణం చెప్పు. ముబిన్ మ్యాథ్యూ అను నేను, ముబిన్ మ్యాథ్యూ అను నేను, రత్న నిఖిల అను నిన్ను, రత్నానికిలా నిన్ను, ఇది మొదలుకొని దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి యందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యగా చేసుకొలుచున్నాను. ఈ చొప్పున జరుగుతున్నది తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రమాణం చేయుచున్నాను. థ్యాంక్ యూ. రత్నానికి నా వెనుక ఈ ప్రమాణం చెప్పు. ఆశీర్వదించి దీని కట్టువారును ధరించువారును ఒకరి నెడల ఒకరు నిరంతరము నమ్మకముగా మెరుగునట్లు తామిద్దరు బ్రతుకాల మంత్రియు ప్రేమతో జీవితము కొనసాగించున్నట్లు నన్ను గ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. నిత్య నమ్మకముకు స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ మంగళ సూత్రమును నీకు ధరింపచేయుచున్నాను మరియు నా శరీరముతో నిన్ను గణపరచి నా ఆస్తి అంతటిలో నిన్ను భాగస్థురాలిగా చేసుకొనుచున్నాను. నీ చొప్పున జరిగించునని తండ్రి యొక్కయు కుమారి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు ప్రమాణం చేయుచున్నాను.
నా వెనక ప్రమాణం చెప్పు. నిత్య నమ్మకమునకును నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును స్థిరమైన ప్రేమకును సూచనగా సూచనగా ఈ ఉంగరమును ఈ ఉంగరమును నీకు నీకు ధరింపచేయుచున్నాను. ధరింపచేయుచున్నాను. మరియు మరియు నా శరీరముతో నా శరీరముతో నిన్ను గణపరచి నిన్ను గణపరచి నా ఆస్తి అంతటిలో నా ఆస్తి అంతటిలో నిన్ను నిన్ను పాలి భాగస్థునిగా పాలి భాగస్థునిగా చేసుకొనుచున్నాను. చేసుకొనుచున్నాను. ఈ చొప్పున ఈ చొప్పున జరిగించునని జరిగించునని తండ్రి యొక్కయు తండ్రి యొక్క కుమారుని యొక్కయు కుమారుని యొక్క అను. ప్రమాణం చేయుచున్నాను. ఆమేన్. పెట్టేసి. సహకారిగా నిర్మించినాడు దేవుడు వివాహస్తుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. దేవుడు ఏర్పరచినది దేవుడు ఏర్పరచినది. హల్లెలూయా. నా వరుడు సుందరుడు మహాఘనుడు నా ప్రియుని నీడలో చేరితిని ప్రేమకు రూపము చూసితిని. నా ప్రభువే వినరండి నా ప్రియుని విశేషము. నా ప్రియుడు సుందరుడు మహాఘనుడు జగతికిన్ను తన కొరకు నా ప్రభువు జగతికి రూపము లేనప్పుడు కోరెను నన్ను తన కొరకు నా ప్రభువు. ధరించుకొని కృపనే జయధ్వనితో కీర్తించెదను నా ప్రభు యేసు చింతన చేరెదను. స్తుతినే వస్త్రముగా ధరించుకొని నా ప్రభు యేసు చింతన చేరెదను. తలపుల ప్రతి మలుపు గెలుపులతో ఫలము ప్రతిఫలము నే పొందుకొని ప్రియ యేసు రాజ్యములో నేనే నిలిచెదను. అందుకొని ఆ శుభవేళ నాకెంతో ఆనందమే ఆనందమే. వినరండి నా ప్రియుని విశేషము. ఈ బంధం నిత్యం నిలిచెనే ఏర్పరచిన దివ్యమైనది బంధం. ఆనందం నిలిచెనే హృదయము పోసెనే. మోకరించండి. ఒకరినొకరు తమ ప్రమాణము చేసి ఉన్నారు కనుక సత్యము బట్టి మీరిరువురు భార్య భర్తలని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ప్రకటించుచున్నాము. ఆమేన్. నీ చేతుల కష్టార్జితం అనుభవించేదములు కన్యకము నీకు మేలు కలుగును. నీలో గిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును.
ప్రభు నందు భక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలం యెరూషలేము దేవుని సమక్షమందు సభ ఎదుటాని పరిశుద్ధాత్మ సన్నిధి ద్వారా జరిగిన ప్రమాణములలో ఒకరినొకరు చేసి ఉన్నారు. తిరిగి లోకములకు వెళ్తుండగా వారు బ్రతుకు కాలమంతయు మా చిన్న కుటుంబముతో మీరుండి ఈ వార్తల కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా మీరు అన్ని విషయాల్లో దీవించండి. బిడ్డల్ని ఇవ్వండి, ఆర్థిక వనరులు ఇవ్వండి, దీర్ఘాయువునిచ్చి దీవించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నిరామ పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయండి. మమ్మల్ని అపరాధం చేసి వారిని క్షమించక మా అపరాధాలు క్షమించండి. మమ్మల్ని శోధనకి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరే నా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సన్నిధి అయిన కాపుదల ఇప్పుడు నీ ఎల్లప్పుడూ నువ్వు మెర్షికు అరత్నానికి ఎల్ల కాలంతో నడిపించునుగాక. లేచి నిలబడండి. I found a love for me. Well, darling, just dive right in and follow my lead. Well, I found a girl, beautiful and sweet. Well, I never knew you were the someone waiting for me. 'Cause we were just kids when we fell in love, not knowing what it was. I will not give you up this time. Darling, just kiss me slow. Your heart is all I own, and in your eyes you're holding mine. Baby, I'm dancing in the dark with you between my arms, barefoot on the grass, we're listening to our favorite song. When you said you looked a mess, I whispered underneath my breath, but you heard it. Darling, you look perfect tonight. Well, I found a woman stronger than anyone I know. She shares my dreams. I hope that someday I'll share her home. I found a love to carry more than just my secrets, to carry love, to carry children of our own.
We were both young when I first saw you. I close my eyes and the flashback starts. I'm standing there on a balcony in summer air. See the lights, see the party, the ball gowns. See you make your way through the crowd and say hello. Little did I know that you were Romeo, you were throwing pebbles, and my daddy said stay away from Juliet. And I was crying on the staircase, begging you please don't go. And I said, Romeo, take me somewhere we can be alone. I'll be waiting, all there's left to do is run. You'll be the prince and I'll be the princess. It's a love story, baby, just say yes. I got tired of waiting, wondering if you were ever coming around. My faith in you was fading when I met you on the outskirts of town. And I said, Romeo, save me, I've been feeling so alone. I keep waiting for you, but you never come. Is this in my head? I don't know what to think. He knelt to the ground and pulled out a ring and said, marry me, Juliet, you never have to be alone. I love you and that's all I really know. I talked to your dad, go pick out a white dress. It's a love story, baby, just say yes. Oh, oh, oh. We were both young when I first saw you. శ్రమలలో నీ మాట కలిగించే ఆనందమే, దుఃఖములో నీ ప్రేమ పుట్టించే ధైర్యమునే. శ్రమలలో నీ మాట కలిగించే ఆనందమే, దుఃఖములో నీ ప్రేమ పుట్టించే ధైర్యమునే. యాదైనా బాధైనా నన్ను వీడిపోడు, కనుపాపై నాతోనే నిత్యం ఉంటాడు. యాదైనా మరి బాధైనా నన్ను వీడిపోడు, కనుపాపై నాతోనే నిత్యం ఉంటాడు. నన్ను ప్రేమించే నా దేవుడు, నన్ను రక్షించే నా నాథుడు. సంతోషమే యేసు నీలో, యేసు నీలో. ఏమున్న లేకున్నా నీవున్న చాలంతే, ఇచ్చువాడవు నీవే, పోషించువాడవు నీవే. ఏమున్న లేకున్నా నీవున్న చాలంతే, ఇచ్చువాడవు నీవే, పోషించువాడవు నీవే. నా ప్రాణం సర్వస్వం నీవేగా యేసయ్యా, నీ ప్రేమే నాతోనే ఉంటే చాలయ్యా. నా ప్రాణం సర్వస్వం నీవేగా యేసయ్యా, నీ ప్రేమే నాతోనే ఉంటే చాలయ్యా. బ్రతుకంతా నీలోనే యేసయ్యా, చావైతే నీ కొరకే యేసయ్యా. సంతోషమే
ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీత నాదముతో నీ మహిమను చాటెదము సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీత నాదముతో నీ మహిమను చాటెదము దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే పరిమళ సువాసనతో సతతము నీ సేవకై నీ శిలువ సాక్షులుగా నడిపించు ఇలలోన పరిమళ సువాసనతో సతతము నీ సేవకై నీ శిలువ సాక్షులుగా నడిపించు ఇలలోన నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా దేవారావయ్యా నీ దేవెనలేవయ్యా ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీత నాదముతో నీ మహిమను చాటెదము సప్త స్వరా